ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనం. శంకరులు తమ దిగ్విజయ యాత్రలో క్రమంగా ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరికి చేరుకున్నారు. పూర్వం ఋష్యశృంగ మహర్షి అక్కడ తపస్సు చేసినందువల్ల దాని పేరు శృంగగిరి. అదే క్రమంగా లోక వ్యవహారంలో శృంగేరి అయింది. అది తుంగా నదీ తీరం. అట్టి పవిత్ర ప్రదేశంలో శంకరులు శిష్యులకు భాష్య ప్రవచనం చేస్తూ ఉండగా కొత్తగా ఒక బాలుడు శిష్యుడుగా చేరాడు. అతడు చాలా మందబుద్ధి. అందువల్ల అందరూ అతన్ని గిరి, కొండ, బండబ్బాయి అన్నట్లు పిలువసాగారు. కానీ అతని గురుభక్తి అనితర సాధారణమైంది. గురువుగారు మేల్కొన్నప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఆయనకు ఇది అది అని తేడా లేకుండా సమస్త ఉపచారాలు చేసేవాడు. గురువుగారి మనస్సు గుర్తించి నీడలాగా వెన్నంటి పరిచర్యలు చేసేవాడు. ఒకనాడు గిరి గురువుగారి వస్త్రాలను ఉతికి తీసుకురావడానికి తుంగానదికి వెళ్ళి రావడం కొంచెం ఆలస్యమైంది. తక్కిన శిష్యులందరూ గురు సన్నిధిలో అధ్యయనం కోసం కూర్చున్నారు. అప్పుడు శంకరులు, గిరి కూడా రానియండి, వచ్చిన వెంటనే ప్రారంభిద్దాం అన్నారు. అందుకు పద్మపాదుడు, గిరి కోసం పాఠం ఆలస్యం చెయ్యాలా అంటూ అక్కడ ఉన్న గోడను చూపిస్తూ గిరి మందమతిని సూచించాడు. తక్కిన శిష్యులు కూడా అదే భావం ప్రకటించారు. పద్మపాదుడు నిజానికి నరసింహ ఉపాసకుడు, భక్తుడు, మహాపండితుడు. కానీ కించిత్ గర్వం ఆవహించటం వల్ల ఎదుటివారిని చులకన చేశాడు. విద్యా వినయేన శోభతే. విద్య వినయంతో ప్రకాశిస్తుంది. వినయరహితమైనప్పుడు కొంత ఇబ్బంది కలిగిస్తుంది. శంకరులు పద్మపాదుల గర్వం తొలగించాలి అనుకున్నారు. తక్షణమే సంకల్పమాత్రం చేతనే గిరికి సమస్త విద్యలు అనుగ్రహించారు. అనుకోకుండా అఖండమైన విజ్ఞానం పొందిన ఆ గిరి ఆశ్చర్య ఆనందాలతో గురు సన్నిధికి వచ్చి ఆశువుగా తోటక వృత్తాలతో శంకరులను స్తుతింపనారంభించాడు. విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశిక మే శరణం అన్నాడు. సమస్త శాస్త్రాలు అనే అమృత సముద్రాన్ని ఆపోషణ పట్టినవాడా, ఉపనిషత్తులలో చెప్పబడ్డ మహార్థం బ్రహ్మతత్వం దానికి నిధి అయినవాడా, నీ పవిత్ర పాదాన్ని హృదయంలో స్మరిస్తాను శంకర గురువరేణ్య, నాకు నీవే శరణం అవుదువుగాక అని ఈ విధంగా 8 తోటక వృత్తాలతో భవశంకర దేశికమే శరణం అనే మకుటంతో స్తుతించాడు. గిరి విజ్ఞానానికి, ఆశుకవితా శక్తికి శిష్యులంతా హతాశులయ్యారు, ఆశ్చర్యపడ్డారు. పద్మపాదుని గర్వం పటాపంచలైంది. తోటక వృత్తాలతో స్తుతించినందువల్ల ఈ గిరి తోటక ఆచార్యుడుగా ప్రసిద్ధి చెందాడు. తరువాత వీరే బదరీ పీఠాధిపతులుగా అయ్యారు. శృంగేరిలో శంకరులు ఈ విధంగా శతాధిక శిష్యులతో, 4 వేదాల వంటి 4 ప్రధాన శిష్యులతో అద్వైత తత్వ సార్వభౌములై ప్రకాశించారు. ఆ శిష్యులు సురేశ్వరుడు, పద్మపాదుడు, హస్తామలకుడు, తోటకాచార్యుడు. కాలటి నుండి బయలుదేరిన నాటి నుండి ఇంతవరకు ఎంతోమంది తాత్వికులు ఆయనకు తటస్థపడ్డారు. సాంఖ్యులు, వైశేషికులు, కర్మవాదులు, శైవులు, వైష్ణవులు, శక్తి ఆరాధకులు, బౌద్ధులు, జైనులు, కాపాలికులు, గణపతి ఆరాధకులు, ఇంద్ర, వరుణ, యమ, వాయు, సూర్యాది అనేక విధ దేవతల ఉపాసకులు,
భారతదేశమంతటా వ్యాపించి ఎవరికి వారు భిన్న ధృవాలుగా వారికి కనిపించారు. భౌగోళికంగా దేశం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఆధిపత్యం కోసం పరస్పరం నిరంతరం యుద్ధాలు సాగిస్తున్నట్లుగా, తాత్వికంగా ఆధిపత్యం కోసం ఒకరినొకరు ద్వేషించుకుంటున్నట్లు శంకరులు గుర్తించారు. ప్రశాంతతను బోధించవలసిన ఆచార్యులు అశాంతిని పెంచి పోషిస్తున్నట్లు తెలుసుకున్నారు. నిజానికి వీరందరికీ లక్ష్యం, గమ్యం ఒక్కటే, భగవంతుణ్ణి చేరుకోవడమే. అయినా దాన్ని తెలుసుకోలేక ఘర్షణలను సృష్టిస్తూ అమాయకులైన ప్రజలను సంశయ వలయంలో పడేస్తున్నారు. వీరి సంశయాలను తొలగిస్తూ అందరినీ ఏకోన్ముఖులుగా నడిపించగల ఒక్క అద్వైత తత్వానికే ఆ శక్తి ఉంది అని, దాంతో దేశంలో ఐకమత్యం తీసుకురావాలి అని, అందుకు తనతో పాటు తన శిష్యులను కూడా సిద్ధం చెయ్యాలి అని ఆయన ఆలోచించారు. ఆ సమయంలో శృంగేరిలో ఒక సంఘటన జరిగింది. ఒకనాటి మధ్యాహ్నం స్నాన సంధ్యాది కార్యక్రమాల కోసం శంకరులు తుంగానదీ తీరంలో ఉన్నారు. అక్కడ ప్రసవ వేదన పడుతున్న కప్పకు ఎండ దెబ్బ తగలకుండా పడగ విప్పి దాన్ని కాపాడుతున్న త్రాచుపాము కనిపించింది. జంతువులకు సహజ వైరం వీటికి. జంతువులకున్న ఆ వైరాన్ని కూడా మరపించిన ఆ ప్రదేశం జాతిలో ఏర్పడిన కృత్రిమమైన వైరాన్ని సులభంగా తొలగించగలుగుతుంది అని, అందువల్లనే పూర్వం ఋష్యశృంగాది మహర్షులు ఆ ప్రదేశంలో తపస్సు చేశారు అని భావించి శంకరులు అక్కడ ఒక అద్వైత పీఠాన్ని స్థాపించాలి అని సంకల్పించారు. అనంతరం శంకరులు శ్రీచక్రంతో పాటు శారదాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. మాహిష్మతీ నగరంలో చేసిన వాగ్దానానికి అనుగుణంగా ఆ శారదామాత శృంగేరిలో నిలిచి పూజలందుకుంది. శంకరులు అక్కడ ఒక మఠాన్ని ఏర్పరిచి సురేశ్వరాచార్యుల వారిని దానికి అధిపతులుగా నియమించారు. ఓం నమో వెంకటేశాయ.